E20 ఫ్యూయల్, ఎథనాల్, ఈ స్టాండ్స్ ఫర్ ఎథనాల్. ఇది మామూలుగా 20%, అంటే పెట్రోల్లో మనం 20% ఎథనాల్ కలపాలనే కాన్సెప్ట్. ఇది 2025 ఈ సంవత్సరంలోనే 20% మనకు బ్లెండింగ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది తర్వాత 30% చేయాలనేది. సో ఎందుకు చేస్తున్నామంటే ఇట్లా మనము ఇవాళ నెట్ జీరో ఎమిషన్ పెట్టుకున్నాం 2070కి. భారతదేశంలో మొత్తం పొల్యూషన్ ఉండకూడదు. ఎందుకంటే భారతదేశం ఇలా వరల్డ్లో థర్డ్ కంట్రీ. ఇలా మన చైనా తర్వాత, యుఎస్ తర్వాత ఇండియా థర్డ్ ర్యాంక్లో ఉంది. కాబట్టి ఇలా మనం మెల్లిమెల్లగా మన ఫ్యూల్ మార్చుకోవాలి ఇక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ దీనికోసం మనము ఎథనాల్ను కలపాల్సి వస్తుంది పెట్రోల్ లోపల. ఆ పని చేస్తున్నాం మనం ఇలా 20%. అయితే ఎథనాల్ ఎక్కడి నుంచి వస్తుందంటే షుగర్ జ్యూస్ నుంచి, షుగర్ సిరప్ నుంచి, మొలాసెస్ నుంచి తీసుకున్న విషయం అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే లో కార్బన్ ఎమిషన్ ఉంటుంది, క్లీనర్ కంబషన్ ఉంటుంది ఇంజన్ లోపల, ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, వ్యవసాయదారులు కూడా ఎక్కువ చెరుకును పండించుకోవచ్చు. తర్వాత ఎస్పెషల్లీ పెట్రోల్ దిగుమతులు, ఇది దాదాపు 10 lakh crores వరకు మన దిగుమతులపై ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఆ దిగుమతులు తప్పించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో చెరుకును రైతులను మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు. తర్వాత పర్యావరణం కాపాడుకోవచ్చు. అర్థమైందా. ఇట్లాంటి మనీ బెనిఫిట్స్ ఉంటాయనే విషయం అర్థం చేసుకోవాలి. ఇక ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎథనాల్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ మైలేజ్ తక్కువ వస్తుంది, ఇంజన్ మైలేజ్ తక్కువ వస్తుంది. తర్వాత కరోజివ్ నేచర్ అంటే ఏంటంటే తినే గుణం ఉంటుంది దానికి, అర్థమైందా. సో కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ తర్వాత ఇంజన్ మాత్రం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా. ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే ఇలా పంచామృత లోపల నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ లోపల మనం ప్రామిస్ చేసినాము. ఏం ప్రామిస్ చేసినాము? 2070కి భారతదేశం లోపల టోటల్ ఎమిషన్స్ ఉండవు, అంటే పొల్యూషన్ లేకుండా చేస్తాను మనం ప్రామిస్ చేసినాం. కాబట్టి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ, రైట్. ఇక్కడ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకోవాలా. అదేవిధంగా ఇవాళ మనకు పెట్రోల్ విషయంలో మనం కొంత బ్లెండింగ్ చేసుకోవాలంటే ఎథనాల్ కలపన విషయం మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.